యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ కి మనం అందరం పాల్గొంటకు వచ్చినాము. దేవుని కృప వలన దేవుడి యొక్క కార్యక్రమం దీవించిన గాక, అందరికి తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ప్రోగ్రామ్ ని ప్రారంభించుకుందాం. మహాఘనుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన యేసయ్య, గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయవాడవు, మా పక్షాన ప్రభావం తండ్రి మీరు మాకు తోడై ఉండి నడిపిస్తున్న దేవుడు ప్రభ, అనుక్షణము మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరుస్తున్న దేవుడవు, నీకు వందనాలు 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 స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. నా తండ్రి ఈ రాత్రి కాల సమయమందు ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభ త్వరపడిటకును నాయన ఈ యొక్క ప్రోగ్రామ్ లో కార్యక్రమంలో పాల్గొంటకును మీరు కృప చూపించండి. రాలేకపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలు అక్కలు తీర్చండి నాయన. ఎందు నిమిత్తమే ప్రభు వాళ్ళు రాలేకపోతున్నారో ప్రభ నా తండ్రి మీరు నా తండ్రి దర్శించమని ప్రార్థిస్తున్నాము. ఈ సాయంత్రకాలం నా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభ నా తండ్రి. నా దేవ ఏసయ్య నా తండ్రి ఎస్ఎస్సి రిజల్ట్స్ లో ప్రభ బిడ్డలకి ఇచ్చినటువంటి గొప్ప రిజల్ట్ ని బట్టి విజయం ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మా విమోచకుడు, మా సర్వోన్నతుడు, మా సర్వశక్తిమంతుడు నా ప్రభ నా తండ్రి సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. బ్రదర్స్ అందరూ మా ప్రభ నా తండ్రి ట్రైబ్ మినిస్ట్రీస్ లో సేవలు వెళ్తుండగా నా తండ్రి ప్రభ రాకపోగలందు మీ తోడుగా ఉండండి. ప్రోగ్రామ్ అంతట్లో కూడా ప్రభ నా తండ్రి మీకు కృప చూపించండి. పరిశుద్ధాత్మ నడిపింపు నా ప్రభ నా తండ్రి మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీకు రెక్కల చాటున భద్రపరచుకునండి. అడుగుపెట్టి ప్రతి స్థలంలో వారికి విజయం దయచేయండి. ఆయన ఆత్మకారులు జరిగించేవాడు నా తండ్రి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని బలమైన అగ్ని చేత అభిషేకించండి ప్రభ నా తండ్రి. విస్తారమైన సేవలో ప్రభ పాల్గొంటుండగా నా తండ్రి ప్రభ కోత విస్తారంగా ఉంది కనుక ప్రభ నా తండ్రి కోత కొరకు పని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన అనేక నడిపించండి ప్రభ. నీకు సేవలు పాల్గొంటకు సహాయం చేయండి ప్రభ. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ యొక్క కార్యములను ప్రభ కండ్లార చూచి ప్రభ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలం మందు ప్రభ మీ యొక్క వాక్యం చేత మాట్లాడండి. మీ యొక్క దాసుడిని మీ యొక్క సెలవు చాటును మరుగుపరచండి. మీరు మాకు చెప్పరైన వాక్యంను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని దర్శించి మాట్లాడి హెచ్చరించి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ రాత్రి కాలపు దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని కేబిపిఎం మినిస్ట్రీస్ లో ప్రతి ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. బ్రదర్స్ అందరూ మరి వాళ్ళ కుటుంబంలో విడిచి బయటికి వెళ్తుండగా ప్రభ కుటుంబం అంతటి మీ రెక్కల చాటున భద్రపరచుకోమని యేసయ్య శక్తిగల నామంలో అడిగి ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో సలా సిస్టర్ పాట పాడతారు. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యన మనోజ్ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. వినబడుతుందా వాయిస్? ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. వినబడుతుందా సార్? వినిపిస్తుంది బ్రదర్. ఓకే, ప్రేయర్ చేసుకున్నాం సార్. శుద్ధం సుప్రభ పరిశుద్ధ దేవ, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, వాక్యం ద్వారా నడిపించండి. నా దేవ ఈ దినం మాకు ఇచ్చింది. ఈ దినం ఎంతమంది చూడలేకపోతున్నారు నా దీవానికి శుద్ధం. ఈ దినం ఎందుకు నిలబెట్టాలంటే నీకు సువార్త పనికి నిలబెట్టుకునే సుప్రభ మీరే మాతో మాట్లాడి వినగల మనసు దయచే, గ్రహించగల మనసు దయచేయండి.
నా దీవానికి స్తోత్రం చేస్తాం. యేసు ప్రభా కీసు కలిగిన మనసు దయచండి. నా దీవానికి స్తోత్రం. వాక్యం ద్వారా మాట్లాడి వాక్యం సారాన్ని మాకు బయలుపరిచి పరిశుద్ధాత్మ సహాయం చేసి మా సౌబుద్ధి మీద ప్రభా మా సౌబుద్ధి మీద ఆధారం కాడ బుద్ధి జ్ఞానం సరస్వం మీరు ఉంది. మా బుద్ధి పర్వత అధికారం మీకు ఒప్పుకుంటాం కూడా మా దేవా మీరు మాట్లాడమని ఇస్తున్నాడుతో మీన్ ఇక్కడ దేని కోసం అవుతుంది. నేమియా గ్రంథం చదువుతాం మనం 1వ అధ్యాయం నేమియా 1 నుంచి 5 వరకు. నేమియా గ్రంథం నేమియా పాతంలో మన ప్రభు ప్రతినిధిగా ఉన్నాడు. మనం చూస్తాం నేమియా ఎటీసీ భారం ఉంది అక్కడ మనం చూస్తాం. ఇక్కడ చూడు అక్కడి కుమారున నెహెమ్యా యొక్క చర్యలు హల్లెలూయా నేమియా యొక్క చర్యలు అంట. హల్లెలూయా ఇక్కడ చెప్తుండ్రు అక్కడి కుమారుని నేమియా యొక్క చర్యలు కనుక 20వ సంవత్సరంలో చూడండి 20వ సంవత్సరంలో ఇతేయు మాసంలో గాషాను కోటలో ఉండగా హల్లెలూయా నేమియా ఎక్కడ ఉన్నాడో గాషాను కోటలో ఉండగా నా సహోదరులు హననీయా అనే ఒకడు తప్పించి కొందరు వచ్చిరి. ఎక్కడ నేమియా దగ్గర వచ్చినట్ట అననీయ కొన్ని యూదులు సోదరులు వచ్చి నేమియా దగ్గర వచ్చినట్ట. అక్కడ చూద్దాం మనం. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను చూడండి అలా అందరు చెరపట్టినట్ట. కొందరు శేషం కలిగి తప్పించుకొని నేమియా దగ్గర దేవుడు నడిపిస్తున్నారు. అక్కడ అందరు చెరపట్టిపోయినా కనుక కొందరు శేషం ఏం చేస్తుంది అక్కడ మెలిగింది. అక్కడ నేమియా దగ్గర వచ్చినట్ట. యెరూషలేము గురించి వారిని అడగగా నేను వారికి అడగగా అంటే ఎందుకు అంటే యెరూషలేము గురించి ఒక భారం. యెరూషలేము అంటే మనం చూస్తాం ఆత్మీయ యెరూషలేము అంటే మనమే కదా. కనుక యెరూషలేము గురించి నన్ను అడగగా వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా ఆ దేశంలో ఏమంటారు బహుగా శ్రమను నిందను మోస్తున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పింది. ఇప్పుడు చూస్తే ఈ ఆత్మీయ రూపంలో చూడండి దేవుళ్ళు సగం సత్యం అవుతూ ఉంటే వాళ్ళు శ్రమల పాలవుతారు. సగం సత్యం అగ్ని అంటే దేనికి సాధన మనకు దేవుని ఒక ఉగ్రతకు సాధన. అగ్ని అయితే శ్రమ పాలైంది. ఇక్కడ చూస్తే కొందరు శ్రమ పాలైనాక నేమియా గారు చెప్తుంటే ఇంట్లో ఇక్కడ ఈ మాటలు విన్నప్పుడు నిన్నప్పుడు నేను కూర్చుంటే అప్పుడు వెంటనే ఏం చేసినట్ట ఈ మాట విన్నప్పుడు ఆయన కూర్చి ఏడుస్తున్నట. చూడండి ఈ మాట విన్నప్పుడు ఆయన గుండె ఏం చేస్తున్నట్ట ఆయన ఉదయం అంతా పలిగిపోతే ఏడుస్తున్నట్ట. అక్కడ చూసే నేమియా కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి కొన్ని దినముతో దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశం అందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఈ ఆకాశం దేవుని విజ్ఞాపన చేసి ఎందుకంటే ఆ శ్రమలు పడుతుండ్రు. శరం కాల్చబడింది కనుక ఏం చేస్తుండ్రు ఆ కూర్చొని ఆకాశం వైపు చేసుకుని దేవుని ఎదుట ఏం చేస్తున్నాం మోకాలు ఉండి మన కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు. అక్కడ నేమియా ఉపవాసం ఉండి కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నాం తన బిడ్డల కోసం. అక్కడ చూద్దామా ఎట్లనగా ఆకాశమున్న దేవా యెహోవా భయంకరుడు అయిన గొప్ప చూడండి ఏమంటాడు భయంకర అంటే అగ్గి జ్వాల. భయంకర అంటే అగ్గితో ఉన్న కదా. అగ్గి అంటే ఇంత మంట. ఆయన అగ్గి జ్వాలగా దేవుడు. నేమియా దేవుని గుర్తుపట్టి చెప్తున్నాడు వివరిస్తున్నాడు భయంకరున్న దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారిని నీ ఆజ్ఞలను నడుచుకున్న వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. చూడండి నిబంధన జ్ఞాపకం చేస్తున్న దేవుడు కూడా నిబంధన స్థిరపరచువాడా. నీ చెవిగిని నేత్రములు తెరిచి నీ నేత్రం తెలిసి నీ సన్నిధిలో దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. బిగ్గా ప్రార్థన చేస్తున్న భారంగా ఏం చేస్తున్నావు మళ్ళా అది కట్టబడాలా మళ్ళీ వాళ్ళు ఇవ్వాలని ప్రార్థన చేస్తుంది. ఇక్కడ నేమియా ఇంకేమంటారు విరోధంగా పాపం చేసిన నీకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషములు ఇజ్రాయేలు కుమార దోషములు నేను ఒప్పుకుంటున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాను. అంటే దేవుని వాక్యం ద్వారా తొలగిపోయిన అందరు
దేవుని వాక్యంతో తొలగిపోయిండు. ఆయన చేసిన నిబంధన నుంచి తొలగిపోయింది కనుక అప్పుడు నేను ఏం చేస్తున్నాడు, కూర్చొని మోకాల నుంచి ఆకాశం పైకి చూసి ఏం చేస్తున్నాడు, మా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ కోసం ఉపవాసం పొంది ప్రార్థిస్తున్నాడు. ఒక్కసారి వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి దేవా అని ఇక్కడ నేమే ప్రార్థన చేస్తున్నా. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించుతుంది. చూడండి ఎంతగా చెడిపోయిండ్రు. బహుగా అసహ్యం అంటే ఇంతగా దిగిజారిపోయింది, ఎంతగా దిగిజారిపోయింది. అసహ్యం అంటే అంత దిగిజారిపోవడం, దేవుని నుంచి అంతగా దూరంగా తొలగిపోవడం అసహ్యం అంటే. అక్కడ నేమే చెప్తున్నాడు, అక్కడ దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేమంటాడు, నీ సేవకుడైనా మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను నీ సేవకుడైన మోసే చేత నిర్ణయిన ఆజ్ఞలను కట్టడలను విధులను మేం గైకొనపోతిరి. అయ్యో నా ప్రజలు నా మాట ఎంతో మేలు. అయ్యో నా ప్రజలు నేనెంతో మేలు కోరుతున్నాను, కానీ వాళ్ళు ఎందుకు చెడుకే ప్రేమిస్తుండ్రు. అయ్యో నా ప్రజలు నా మాట ఎంతో మేలు అంటాడు. మేలుతో తృప్తి పరుస్తున్నాడు అనుకుంటున్నాను, కానీ నా ప్రజలు నా మాట వినకపోయి రకరకాల గాలికి కొట్టుకేవనే ఉన్నారు. ఈ రోజు ఇట్లనే చేస్తుండ్రు. కనుక దేవుని యొక్క మాట వినగలేకపోతే దేవుని విజయం ఏం చేస్తుంది, బాధపడుతుంది. దేవుని ఉదయం ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది. మన కొత్త నిజం చూస్తాం, దేవుని బాధపడుతుంది. దేవుడు దేవుడు ఏక కుమారుకు ఎందుకు పంపించునంట, ఈ లోకమంతా పాపం భారం చేసుకొని ఆయన శిలువ మీద మోసి శిలువ మీద ఏం చేస్తున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు క్షమించును, తండ్రి వీళ్ళు ఏం చేస్తలేదో అనేక కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఈ నేమియా భారం ఉంది, నేమియాకు భారం ఉంది. నేమియా చూస్తే మన ప్రతినిధిగా మన ప్రభుకు ఉన్నాడు నీడలో. తండ్రి ఏం చేస్తున్నాడు, వీళ్ళకు క్షమించు, అందరు పాపం చేస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు మీద పడ్డ అన్ని పాపం కనుక ఇప్పుడు చూస్తే మనం చెప్పాలా, మీరు పాపం విడిచిది అని చెప్పాలా. ఇక్కడ ఏషియా గ్రంథం 58 మనం చూస్తాం. ఇక్కడ ఉపవాస ప్రార్థన కోసం ఇక్కడ కొందరు ఇజ్రాయెల్ 3వ అధ్యాయం నుంచి 12 చూస్తాం వెళ్ళగా 58 3 4 6 5 7 8 మేము ఉపవాసం ఉండగా ఇక ఇజ్రాయెల్ ప్రే చేస్తున్నాం. మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడవు అంటే ఏమంటారు, దేవుని చెప్తున్నాం. మేము ఉపాసం ఉండగా ఎందుకు చూడవు. ఉపాసం ఎత్తిసేపు ఉపాసం ఉంది, దేవునికి అనుకూలం ఉందా, నీ శరీరం ఉందా ఉపాసం, నీ స్వార్థంగా ఉందా ఉపాసం, అది గ్రహించే స్థితిలో ఉన్నారు కొందరు ఈరోజు ప్రజల. మేము మా ప్రాణమును ఆయాసపడక మేము ఆయాసపడుతున్నా ఎందుకు లక్ష్య పెడుతున్నావు, మా ప్రాంతం ఉత్తరం ఎందుకు ఇస్తున్నావు, ఇంత ఉపాసం చేస్తున్నావు, మాకు ఎందుకు లక్ష్య పెడుతున్నావు దేవా అని ప్రార్థన చేస్తుంది. ఏషియా గ్రంథంనా మీ ఉపాసం దినంనా మీరు మీ వ్యాపారం చేయుదురు. చూడు అసలు ఉపాసం దినంలో ఏమంటాడు ఇక్కడ, వ్యాపారం చేయదు. వ్యాపారం అంటే ధనకు కలిగింది. ఈయన మనసు ఎక్కడుంది, ధనం మీద ఉంది. ఈయన మనసు ఏముంది, ధనం మీద ఉండి ఉపాసం చేస్తుంది. మీ ఉపాసం దినంలో మీరు వ్యాపారం చేసుడు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించు. నీ దగ్గర ఉన్న పనివారి చేత, నీ దగ్గర పనివారు కఠినం పని చేస్తున్నాం అంటే ఇలా ఉదయం ఉంది, కఠినం ఉదయం ఉంది. ఇలాది కఠినం పని. మన జీవితం పరో ఏం చేసినాడు, ఇజ్రాయెల్ వరకు కఠినం కలిగే చేసిండు కదా. వాళ్ళు ఇసుక ఏం చేసింది, యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ చెప్తున్నారు మీ ఉపాసం దిన మీ పని వరకు ఏం చేస్తే కఠిన పని చేపిస్తున్నారు. మీరు కలవపడుతూ కొట్టాడ చేస్తూ విధానం చేస్తూ వాద్యం చేస్తారంట. ఉపాసం ఉండు, అన్యాయంగా రుద్దురాల్చు మీరుందురు. అన్యాయం చేసే ఎంత చూస్తే శరీర ఉపాసం ఎంత చూస్తే ఇప్పుడు పరలోకపోమంటే ఎట్లా పోతుంది ఈ ప్రార్థన. మనం మీ కంటదరి పరమలకు వినవడుగా అంటే పరలోకపోనుగా వినగా మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపాసం నాకు అనుకూలమా. ఇక్కడ చూడండి నేమియా దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము ప్రాకారం ఏమైందంటే అక్కడ అన్ని కాల్చబడింది, అందరు చర్చబడిండు. దానికోసం ఉపవాసం ఎక్కడుంది, ఈలో ఉపవాసం ఎక్కడుంది, ఎట్లుంది ఉపవాసం. ఈ రోజు ఏం చేస్తారు, ఉపవాసం చేసి జ్యూస్ తాగుతారు, చాయ్ తాగుతారు, మళ్ళీ ఏం చేస్తారు, ఎట్లా ఉంది నడుస్తున్నాడు. ఉపవాసం అంటే ఏంది, ఆత్మల భారం. మన ప్రభు ఉపవాసం ఎట్లుండో మనం చూస్తాం ఇక్కడ దీని తర్వాత. అతి ఉపవాసం నాకు అనుకూలమా, అతి ఉపవాసం నాకు అనుకూలమా, మీరు అనుకుంటారు.
మనుషులు కాలంలో బాధపరుచుకొనవలసిన దినము అతివేనా? మనుషులు బాధపడుకోవడం అతి దినం అనుకునేమన్నా? జమ్ము వల్ల తలవల్చుకొని జమ్ములో ఒక తలంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని బూడిద వేసుకొని కూర్చున్నట ఉపవాసమా? కూర్చున్న ఉపవాసమా? అతి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? మీరు అనుకుదురు నేను చేసిన ఉపవాసం నా ప్రీతిగాని మీరు అనుకుదురు. మీకు ఉంది అది ప్రీతిగా, నాకు ప్రీతిగా లేదు. మీరు అనుకుదురు అంటే మీరు అనుకుంటారు ఆ ఉపవాసం మీకు ఉన్నదని అనుకుంటారు కనుక అతి ఉపవాసం యెహోవాకు ఇష్టమా అని చెప్తున్నాడు. ఆయన మనసుకు ఇష్టం లేదని చెప్తుండే ఇక్కడ దేవుడా. దుర్మార్గులు పట్టిన పట్లను ఇప్పుడు చూడండి ఏం చేయాలంట, దుర్మార్గులు అంటే ఆ దుష్టతనంలో ఉన్న కట్ల చెప్తాను అనుకుంటా. పట్లను విప్పుటయు ఆ కట్లను తిప్పుతాయు, కాడిమాను మేకులను మేకులను తీయుటయు చీవుటకే బాధింపబడిన వారిని విడిపించుటయు. చూడ సైతాన్ బాధించబడుతుండ్రు కదా. ఈ ఆత్మీయ శుభ్రం చూస్తే సైతాన్ని రకాల బాధింపబడుతుండ్రు. వాళ్ళకే ప్రతి కాడిని విరగొట్టుటయు ఓ సైతాన్ కాడి ఇరగొట్టుకు నేను ఉపవాసం. నేను ఏర్పరిచిన ఉపవాసం కదా. ఈ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు. చూడండి ఆహారం ఆకలి కొరకు. ఆహారం అంటే ఏది ఆహారం? తండ్రి మాకు అనుదినం ఆహారం చేసి ఏ ఆహారం అంటే ఆత్మీయ ఆహారం. కానీ ఇంతమంది చర్చుకోబోరు విన్న వాక్యం వాళ్ళు ప్రకటిస్తుండ్రా? ఇంటర్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ కానీ ప్రకటిస్తుండ్రా? మన యాకోబు పత్రిక మీరు వినవారే కానీ అద్దంలో చూసి పోయి మర్చిపోడు అన్నాడు యాకోబు. మరి వినేవారు చేస్తూ మళ్ళా ఇంట్లో చూసి అద్దం చూసి మర్చిపోయేవాడు అని యాకోబు చెప్పినాడు. ఈ జనులు ఇంటుండ్రు కనుక ప్రకటించలేరు. ఈ జనులు ఇండేవారు కనుక ప్రకటించేవారు కారు. ఈ జనులు అతిశి ఉపవాసం ఎట్లంట, శ్రమతో కలిసి శ్రమ పడాలా. మన ప్రభు ఎట్లా శ్రమ పొందాడు అట్లా మనం శ్రమ పొందాలా ఆత్మల కోసం. ఇంకేమంటాడు అక్కడ, ఈ రక్త సంబంధికి ముఖము తప్పించుకోను ముఖం నీ రక్తం సంబంధి ముఖము తప్పించుకుంటాయి. ఈ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. నీ రక్తం ముఖం తిప్పకుండా బీదల వారికి రక్షణ ఏమన్నా అక్కడ బీదలను ఇంట చేర్చుకొనుటయు. బీదలకు చేర్చుకుని చూస్తాం మనం. బీదల కంటే రక్షణ లేని సందేశం. మన బీదలంటే ఆత్మలో బీదల వాళ్ళు ధన్యులు కానీ ఆత్మలో ఉండాలి. కానీ బీదల కంటే రక్షణ లేని వాళ్ళకు ఏమంటారు బీదలు ఏమంటాడు ఇక్కడ, బీదలని ఇంట చేర్చుకున్నట్టు. బీదలు వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రం ఇచ్చుతాయి. వస్త్రం అంటే రక్షణ సందేశం. ఇక్కడ చూస్తే వస్త్రం కనబడలేకుండా ఎంతో మందికి రక్షణ లేదు. వాళ్ళకి రక్షణ ఏమంటారు, నడిపించమంటారు దేవుడు. ఇక్కడ నాకు ఇష్టమైన ఉపవాసం, నాకు ఇష్టమైన ఉపవాసం అలాగా నీవు చేసినాడలా, అలాగా నువ్వు చేసినాడలా వెలుగు వేకు చుక్కవలే, నీకు వెలుగు వేక చిక్కవలే ఉదయించును. ఇంకా నువ్వు వెలుగు చిక్కవాలంటే ఇంకా నువ్వు ఆత్మీయలో ఎదుగుతూ ఉంటా. స్వస్థత నీకు శీఘ్రంగా లభించు. స్వస్థత నీకు శీఘ్రంగా ఇది చేసిన నీకు స్వస్థత శీఘ్రంగా కలుగుందని ఇక్కడ యెషయా గ్రంథంలో వాక్యం చదువుతుంది. నీ బీద నీ రక్తం ద్వారా ముఖం తిప్పకుండా ఏం చేయాలా? రక్తం సంబంధం రెండు కావచ్చు, రక్షణ పొందలు కావచ్చు, ఈ లోకం కావచ్చు. వాళ్ళ దగ్గర పోయి ఏం చేయాలా? నువ్వు సమాధానం పడి వాళ్ళకి సువార్త చెప్పాలా. వాళ్ళవి హెచ్సి రక్తంలో పాపంలో ఉన్నారో వాళ్ళవి సువార్త చెప్పాలా. వాళ్ళకి దేవుని వాక్యం బోధించి రక్షణ చేసి రక్షణ నడిపియాలా. అయితే ఇసిచి ఉపవాసం నాకు ఇష్టమే కదా అని చెప్తున్నాడు. ఏమంటాడు కదా, నీ ముందర నడుచు యెహోవా, ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తే నీ ముందర నడిచే యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయు. హల్లెలూయా. నీ సైన్యం ఎక్కడ వాళ్ళు కావాలి అంటే నువ్వు నీ యొక్క సైన్యం అంటే మనమే కదా. అది కావలి నుంచి ఉంటారంట. దేవుడే మన కావలి ఉండి మన ముంగట నడసని ఇక్కడ మన యెషయాలో చెప్తున్నాడు. ఇక్కడ అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చాను. అప్పుడు వెంటనే ఆన్సర్ అంట. ఇట్లా పలికేవర చూస్తాం పాతకాలంలో మనం చూస్తాం. పాతకాలం కనుక అపోస్తులు ఇట్లా ప్రార్థిస్తే ఆ కుంటలు చేసి నడుమంటే ఏమైనాడు, వెంటనే ఉత్తరం ఇచ్చి ఆన్సర్ వచ్చింది. దేశం నడిచినాడు నజరేసినాం నడుమంటే అప్పుడే వెంటనే ఆన్సర్ వచ్చింది. అలా చూస్తే ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్నాను. అప్పుడు నువ్వు మొరపెట్టగా నేను ఉన్నానని చెప్పాను. ఏమంటుండే కదా, ఇతరులను బాధించు పెట్టి చూపి
తిరస్కరించటే వేలు పెట్టి తురిసించుకు చెడ్డదాన్ని బట్టి మాట్లాడేటు నీవు మాని చెడ్డమైన మాటలు ఉంటే అవధం మాటలను మానుకోవని చెప్తుండే ఇక్కడ. ఆశించిన దానిని ఆశించేదాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి ఆల్రెడీ ఆశించేదాన్ని చూస్తాం. మనకు ఆశించేదాన్ని ఉన్నాయి కదా, మనం చూస్తాం. ఎక్కడ చూస్తాం మనం? ఆశ ఉంది, వాక్యం మీద ఆశ ఉంది. మన ఫిలిపు యెరూషలేములో నరసింహకు పోతూనే ఉంటాడు, నరసింహకు పోతూనే ఉంటాడు. ఆయన ఆశ ఉంది, యెషయా గ్రంథంలో ఆశించింది. ఈ లేఖనం నాకు అర్థమైతే లేదు. ఏమైంది? దేవుని దూత మాట్లాడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్తో మాట్లాడి రక్తం వేర్చుకోమన్నాడు. ఆశించే దాన్ని ఏమంటాడు అక్కడ? శ్రమపడిన వాణిని తృప్తిపరిచినాడనా? శ్రమ పని వాళ్ళు తృప్తి. ఎంతోమంది శ్రమ పడుతుండ్రు. తృప్తి అంటే దేవుని వాక్యమే తృప్తి పడుతుంది. ఇంకేమిందంటారు? చీకటిలోని వెలుగు ప్రకాశించండి. అప్పుడు చీకటి శ్రమలో తోడివి నీకు వెలుగు దేవుడు తోడు ఉంటాడని చెప్తుండ్రు ఇక్కడ దేవుడు. అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. అంధకారం ఉన్నా కానీ మీకు మధ్యాహ్నం ఉన్న యేసుప్రభు మధ్యాహ్నంగా ఉంటామని చెప్తుండ్రు ఇక్కడ. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు ఏం చేస్తున్నాడు? నిత్యం నడిపించును. దేవుడు ఏం చేస్తున్నాడు? నడిపించును. మన ప్రభు ఎందుకు వచ్చిండు? ఉపాసం ఎందుకు వచ్చిందంటే లూకా స్వార్థలో మనం చూస్తాం. లూకా స్వార్థ 4వ అధ్యాయంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసు ప్రభు ఏమంటో పరిశుద్ధాత్మ పూర్గా అంటే పరిశుద్ధాత్మ పూర్గా ఉన్నాడు. యోర్దాను నది నుండి అక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్తి యోర్దాను నుంచి దాటిపోతున్నట్టు. అక్కడ 40 దినంలో ఆత్మ చేత అరణ్యంలో నడిపించబడి 40 దినం ఆత్మ చేత అరణ్యంలో, ఈ లోకమంతా అరణ్యంలో నడిచి అపవాది చేత శోధింపబడి. చూడండి, ఎప్పుడు నువ్వు నిజమైన ఉపవాసం ఆత్మల పూర్వక భారం చేసి ఉపవాసం చేసి అప్పుడు సైతాన్ని నీకు శోధిస్తూనే ఉంటాడు. ఎందుకంటే సైతానికి జనాలు రక్షణ పొందడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక దినం వాళ్ళ పరలోకంలో ఉండే వాడు పడే దూత పడినాడు. నేను పోవు ఇతరులకు పోనంటాడు. వాడు గుణం అంటే ఉంది ఆ సైతాన్. అప్పుడు ఏం చేస్తుంటా? అపవాది చేస్తా కొనిపోబడు అంటాడు. చూడు కదా, శోధింపబడుచున్నాను. ఆ దినములో ఆయన ఏమీ తినలేదు. అంటే ఉపవాసం అవి తీరిన తర్వాత ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే. చూడండి, ఏ ఆకలి ఉన్నది అనకు? ఏ ఆకలి ఉంది? నా తండ్రి ఇంటి ఆసక్తి భక్స్తుంది అంటాడు. నా తండ్రి ఇంటి ఆసక్తి భక్తి. యెరూషలేము చూస్తే ఎప్పుడు ఆయన నా తండ్రి ఇంటి ఆసక్తి భక్స్తుంది అంటే ఆయన తండ్రి ఇంటి ఆయనకు అంతగా తినేస్తుంది, భక్షిస్తుంది, అంతగా భారం ఉంది. నా తండ్రి ఇంటి ఆసక్తి భక్స్తుంది, నన్ను తినేస్తుంది. ఇటీసీ భారం ఉంటే నీకు ఏది నీకు రూపించేది వరదలేదు. ఇటీసీ ఆత్మల భారం ఉంటే ఏ సైతాన్ ఏ గోడలు నీకు నీ ముంగట నిలవలేవు. అవి ఇక్కడ చూస్తే అపవాది నీవు దేవుని కుమారుడు అయితే. అపవాది వచ్చి దేవునితో మాట్లాడి దేవుని కుమారు అయితే రొట్టె అయినట్టు రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. ఏమంటూ రొట్టెను రాత్రిని చెప్పమను. ఏమంటుంది? సైతాన్ని ఇట్లా శోధిస్తుంది. ఆయనకు తెలుసు, సమస్త శాతం అపవాదికి తెలుసు ఈయన దేవుడు, నాకు దేవుడు, సైతానికి దేవుడే కనుక ఏమంటుంది? శోధిస్తుంది. ఏమంటుంది? రొట్టెకు రాయిని రొట్టె చేయమంటుంది అక్కడ. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు. ఏమంటాడు? దేవుడు తన వాక్కు మాట మనిషి రొట్టె వల్ల జీవించడు అని అక్కడ చెప్తున్నాడు. రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం. అక్కడ రాయబడి వాళ్ళకి ఉత్తరం చెప్పాను. సైతానికి ఏమంటాడు? తన కడకంతోనే ఆయన వాక్కుతోనే అన్నదని కొడుతున్నాడు అక్కడ. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యం అని ఈ భూలోకమే రాజ్యం అన్ని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి చూడండి. ఒక్క నిమిషం ఉంటే చూడండి, రిప్పపాట్ల ఒక నిమిషంలో చూపిస్తుందంట సైతాన్. చూడ ఈ అధికారం అంతేవు నీ రాజ్యముల మహిమను నీకు ఇచ్చుతున్నాను. సైతానికి తెలుసు, సైతానికి దేవుని రాజ్యం అంతా ఆయనే కనుక మళ్ళీ ఏమో శోధిస్తున్నాడు. ఈ రాజ్యం అంతా నేను నీకు ఇస్తా అని చెప్తున్నా అక్కడ. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎట్లా పంపబడది? ఆదముకి ఇచ్చిన అధికారం అంతా ఏం చేసింది? అది పాపంలో వేసి అది గుంజుకునక ఏమంటే ఈ అధికారం అంతా నాకు ఇచ్చేపడింది. ఏమంటాడు ఇక్కడ? అది ఎవరికి నేను ఇయ్యగోరదునో వానికి ఇస్తాను. చూడండి, దాని దమ్మకు చూడండి, ఆ డంబంగా మాట్లాడుతుంది సైతాన్. ఎవరికి ఇవ్వగలను వాడికి ఇవ్వగలను
అది డమ్మంగా గర్వంగా మాట్లాడుతుంది సైతాన్. అది ఏమంటుంది ఇక్కడ? కాబట్టి నీవు నాకు మొక్కితివా, కాబట్టి నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని నీది ఉందని ఆయనతో చెప్పాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు అక్కడ? అందుకు యేసు నీ దేవుడైన నీ దేవుడైన ప్రభు నాకు మొక్కి, నీ దేవుడైన ప్రభును మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని ఏమంటాడు అక్కడ? దేవుడు అక్కడ నీ దేవుని అక్కడ పైనడు. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీదగునని ఆయనతో చెప్పాను. మనకి ప్రభు అందుకు యేసు నీ దేవుడైనా దేవుడనైనా ప్రభు నాకు మొక్కి ఏమంటాడు? దేవుడు నేనే, నన్ను నువ్వు మొక్కాలా సైతానా? అక్కడ చెప్తున్నాడు నీ దేవుణ్ణి నువ్వే మొక్కాలా, నన్ను మొక్కాలను మాత్రమే సేవింపవాలి, ఆయన మాత్రం నువ్వు నన్ను సేవించాలా అని చెప్తున్నాడు అక్కడ దేవుడు. సాతాను ఏమంటాడు? అక్కడ రాయబడి ఉన్నది నీ ప్రభు దేవుణ్ణి నన్ను మొక్కును ఆయన సేవించమని చెప్తున్నాడు. అక్కడ రాయబడి చెప్పాను, ప్రతి ఉత్తరం ఇచ్చాను. ఇంకేమంటాడు? ఆయనను యెరూషలేముకు తీసుకుపోయి దేవాలయ శిఖరంలో ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడైతే చూడండి ఎంత శోధన తీసుకొస్తుంది. ఫస్ట్ చెప్పండు నీ దేవుడు యెహోవాను సేవించబడు అక్కడ రాయబడి మళ్ళా శోధించేసి దాని గుణమే సైతాన్ గుణం ఎత్తగలగా మళ్ళా తీసుకుపోయి ఏమంటారు అక్కడ? దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందికి దేవుని కుమారుడే కదా ఆయననే. అక్కడ జీవిత సైతాన్లో ఉంటే సర్వనవుతూ దేవుని కుమారుడా మాకు బాధపచ్చి ఇక్కడ వచ్చింది అన్న జీవిత సైన పట్టిన దయ్యాలను ఏమంటుంటే నీకు కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. చూడండి సైతాన్ ఎట్లా ఉల్టా సైతాన్ వాక్యంతో ఎట్లా వస్తుంది చూడు. నిన్ను కాపాడును ఇంకో నీ దూతలు ఆజ్ఞాపించును తండ్రి ఏమంటుంది అక్కడ? నీ పాదం ఎప్పుడైనాను రాతి తగలకుండా వారి చేతులతో నీ చేతులతో ఎత్తుకుందురు. అక్కడ రాయబడి నీ సైతాన్ని చెప్తుందా? ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైనా ప్రభుని శోధింపవలదు. చూడండి నీ దేవుడైనా ప్రభుని శోధింపబడదు అని చెప్పబడి ఉన్నదని వారికి చెప్పేసి లేఖనంతో ఏం చేస్తున్నాడు దేవుడు? సైతాన్ లేఖనం పడగొడుతున్నాడు. అయితే అది ఓడిపోయింది సైతాన్. ఇంకేమో అక్కడ చూస్తే అది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయిన అక్కడ చూద్దాం మనం అక్కడ. అప్పుడు యేసు ఆత్మ బలంతో ఇది ఉంది. ఆత్మ బలం ఉండాలా, ఆత్మైన కడగం ఉండాలా, రెండు ఉండాలా. ఆత్మ బలం, ఆత్మ కడగం. కొందరు కడగం పెట్టుకుని ఆత్మ బలం పొందుకోరు. కొందరు ఆత్మ లేకుంటే నువ్వు పడిపోగలరు. ఎందుకంటే వాడు బాణాలు వేస్తాడు. మనం చూస్తాం దావీదు నైట్ పగట్టే బాణం రాత్రి ఏమంటే తెగ ఎంత దెబ్బను నువ్వు భయపడంటాడు. అప్పుడు యేసు ఆత్మ బలంతో గలిలయకు తిరిగి ఆత్మ బలంతో నడిపింపబడుతున్నాడు. ఆత్మతో బలంతో నడిపింపబడుతుంది. యేసు ప్రభు గలిలయ సేవలో ఇప్పుడు సాగిపోతున్నాడు. ఆయనను గురించిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించి అప్పుడు సేవ స్టార్ట్ చేసి ఆయన ప్రదేశం అంతా అక్కడంతా వ్యాపించినట్టు అందరికీ. అక్కడ ఆయన అందరి చేత ఘనత పొంది వారి సమాజ మందిరంలో బోధించుచు. చూడండి సమాజ మందిరం ఆ కాలంలో సమాజ మందిరం ఉందిగా. ఆ సమాజ మందిరంలో పోయినట్ట యేసు ప్రభు ఆ మందిరంలో పోయి చర్చిలో పోయి ఏం చేస్తున్నా బోధించినట్టు అక్కడ. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. మళ్ళా నజరేతుకు సేవలో అక్కడ సాగిపోయినాడు ప్రభు. తన వాడక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన ఏషియా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథము విప్పగా ఆ గ్రంథం విప్పగా ప్రభువున గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై. ఎవరికి సువార్త? బీదలకు సువార్త చెప్పాలా, బీదలకు సువార్త చెప్పుకై. ఇంకేమంటాడు? ఆయన నన్ను అభిషేకించను. మనకు అందరూ ఎందుకు అభిషేకిస్తున్నంటే దేవుని ఆత్మ ద్వారా అభిషేకం. బీదలకు సువార్త చెప్పాలా, బీదలకు మనం సువార్త చెప్పాలని నన్ను పంపి ఉన్నాడు. ఏమంటున్నా? చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారిని చూపును ప్రకటించుకు, ప్రభు యుద్ధవస్త్రం ప్రకటించుకు ఆయన నన్ను పంపి ఉన్నాను. ఆయన రాయబడిన చోటు అక్కడ రాయబడిన చోటు నెరవేర్చిన
ఆయన గ్రంథము చుట్టూ ఆయన గంధం చుట్టూ పరిచారకుని ఇచ్చి కూర్చుండని. పరిచారకు ఇచ్చి కూర్చును. సమాజ మందిలో ఉన్న వారందరూ సమాజంలో మారను ఆయనను తేరి చూడగా ఆయన పేరు చూడగా ఆయన నేడు మీ వెనుకలో ఈ లేఖనము నెరవేర్చినదని వారితో చెప్పాను. హల్లెలూయా, గొప్ప సాగను. చూడండి, ఇక్కడ చూస్తే అసలు ఉపవాసం దేనికోసం? యేసు ప్రభు ఆ శిలువ దర్శనంను ప్రజల రక్షణ పొందని దానికోసం ఉపవాసం ఉంది. కనుక మనం ఉపవాసం ఉండి మీ సేవ చేయకుంటే, శరీర ఉపవాసం అంటే దేవుని దగ్గర పోరు. ఇక్కడ ఉపవాసం పెట్టి ఉండాలా? ఈ జనుల కోసం ప్రార్థన చేయాలా? మనం ఆ రక్షణ పొందాలండి. ఇక తీమోతి రాని పత్రికలకి చెప్తాడు, ఎత్తమంటాడు జనులకు. తీమోతి 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తాం మనం. మీరు చూసి ఫస్ట్ తిమోతి 2nd చాప్టర్ ఫస్ట్ నుంచి మనము సంపూర్ణ భక్తియు ఒక తిమోతికి చెప్తున్న పౌలు భక్తుడు, సంపూర్ణ భక్తియు మన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము భక్తి నిమిత్తము కంటే అందరికీ ముఖ్యమంటే స్పెషల్ గా అది మనుషులందరి కొరకును మనుషుల కోసం, ఈ రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యోచనలను కృతజ్ఞతలు చేయవలనని హెచ్చరిస్తున్నాను. ఇది హెచ్చరిక ఉండాలా? సంఘంలో చెప్పాలా? దేశం కోసం ప్రార్థన చేయాలి. ఇతరులకు నేమే ఇట్లా భారంగా ప్రార్థన చేస్తున్నాడు తన బిడ్డల కోసం. ఈ కొత్త నియమంలో ఆయన అందరు దేవుని బిడ్డలే కదా. మన ప్రభు ఇక ప్రార్థన చేసిన సిలువల్ల మనం మీ ఇట్లా ప్రార్థన చేయాలకుండా మనుషుల కోసం, రాజుల కోసం. ఇంకేమంటారు అక్కడ? ఇది మంచి మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి చూడని మనుషులందరూ సువార్త చెప్తే కదా మన జీవితం. వాళ్ళు సువార్త చెప్తే మనం చూస్తాం. ఎక్కడ చూస్తాం? రోమి అధ్యాయం ఒకసారి చూస్తాం మనం. ఇది రోమి 10th చాప్టర్ 9 చూడు. అదేమనగా యేసు ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృత్యులో నుండి ఆయనను లేపనని నీవు హృదయమందు విశ్వాసించినడా నువ్వు రక్షింపబడవు. ఇంకేమంటాడు అక్కడ? ఏలైనగా నీతి కలిగినట్టు మనిషి ఉదయంలో విశ్వసించును. విశ్వాసం పెట్టాలా? ఇంకేమంటాడు అక్కడ? రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పును. ఏమనగా ఆయన ఎందుకు విశ్వాసం నుంచి వాడెవ్వడును సిగ్గుపడని లేఖలు చెప్పుతున్నాయి. యేసుక్రీస్తు వారు ఏ శిక్ష లేదు. ఆ దినం అందరు సిగ్గుపడతారు. ఆ దినం ప్రభా నీ నామమున ప్రవచించేదా, నీ నామమున దయ్యం వెలగొట్టేదా, యూదునని గ్రీక్ దేశకుని లేదు. ప్రభువే అందరికి ప్రభువే ఉన్నారు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల వారికి అందరా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నారు. ఇంకేమంటారు కదా? ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షింపబడును. ఇంకేమంటారు? వారు విశ్వసించని వానికి విశ్వసించి వారిని ఎట్లు ప్రార్థన చేయగలరు? ఇప్పుడు విశ్వాసం లేదు, అన్ని జనులకు విశ్వాసం లేదు. తెలియకుండా ఎట్లా విశ్వాసం లేదు, ఎట్లా ప్రార్థన చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. వినని వాన్ని ఎట్లా విశ్వాసం పెట్టుదురో? ప్రకటించేవారు లేకుండా ఎట్లా విందురో? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లా ప్రకటించబడరో దేవుని వాక్యం. ఇందు విషయమే ఉత్తమ అంటే దేవుని వాక్యం. ఉత్తమ దేవుని వాక్యం కనుక ఉత్తమని సువార్త ప్రకటించి వారికి ఎంతో సుందరమైనని రాయబడి ఉన్నది. ఆయనను అందరు సువార్తకు లోబడతలేదు. దేవుని వాక్యంకు లోబడతలేదు అందరు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ప్రభువా సమాధానము ఎవరు నమ్మను
అని యేషయా చెప్పుతున్నాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి వినుట వల్ల క్రీస్తు గురించి మాట మాట వలన కలుగును. కలుగును. వాళ్ళు ఇంతే కదా, ఇంతకుముందు మేము మీ అన్నులు ఉండే ఆ ఇంటి కూడా విశ్వాసం కలిగింది, నేర్చిప్పబడ్డాయి, విశ్వాసించును, రక్షణ పొందు. వాళ్ళు వినలేకుండా ఎట్లా చెప్తారని ఇక్కడ చెప్తుండ్రు. ఇక్కడ ఏమంటాడు తిమోతి రోజు పడుకును అందరెలా ప్రార్థన చేయమని చెప్తూ, ఇంకా అందరెలా అన్ని జల్లి దగ్గర ఏమంటుంటే అక్కడ తిమోతి 2 తిమోతి చెప్తుండే అక్కడ తిమోతి 2:6 ఆయన అందరి కొరకు విమోచన ప్రయోజనముగా, ఆయన అందరి కొరకు విమోచకరంగా ఆ శిలువ ఎందుకు అందరికీ విమోచకరంగా వచ్చిన శిలువ మీద బలి 3వ దినం తిరిగి లేచిన అందరికీ విమోచకరగా తను తాను సమర్పించుకోను. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలములు ఎందు ఇవ్వబడింది. యుక్త కాలం ముందు ఇవ్వబడు. ఇంకేమంటాడు కదా, ఈ సాక్ష్యం ఇచ్చుటకై ప్రకటించేవాడుగా నేను ప్రకటించేవాడుగాను అపోస్తులుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు చూడండి. ఇక్కడ అన్ని జనులకు సువార్త పోవాలా. అక్కడ చూస్తే పేతురు అక్కడ పోయి కొర్నేలిలో అక్కడ పోయి అట్లా దేవుని మన సువార్త చెప్తుండే, దేవుని ఆత్మ అందరి మీద వచ్చి అందరు అన్నిలు అక్కడ అందరూ ఏం చేసి ఆత్మ నింపబడుతుంటే అక్కడ యుద్ధంలో భేదం కలుగుతుంది. వాళ్ళ దగ్గర ఎందుకు పోయినామంటే ప్రభావాలకు దేవుని వాళ్ళు నేర్చుకుంటే నేనేం లేదా ప్రభు అందరికీ ప్రభు అని చెప్తాడు. అక్కడ మనం చూస్తే అపోస్తలకాలం 10:33 ఉంటది. చూస్తే ఇంకేమంటారు ఇక్కడ విశ్వాసం సత్యం విషయంలో అన్ని జనులకు బోధకుడు నేను అన్ని జనులకు బోధకుడు అక్కడ నిలబెట్టిన దేవుడు నేను నియబరిచిని నేను సత్యమే చెప్పుతున్నాను లేదు, నా నోట సత్యమే ఉంది కనుక. అయితే శిష్యులు అందరూ ఉన్నారా లేదా ఇక్కడ చూస్తారు. యోహాను సువార్తలో ఒకటి చూసి మనం ఊహిద్దాం. యోహాను సువార్త 8:15 చూద్దాం. బహుగా ఫలించట వలన ఇప్పుడు దేవునికి ఉదయం ఆశ అంటే ఏమంటే శిష్యులకు చెప్తున్నాడు కూడా, మీరు బావుగా ఫలించాలా, దేవుని యొక్క ఆశ ఉంది, ఏముంది బావుగా ఫలించాలా. నేను ఇంకేమంటాడు కదా, బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచు, మీరు బావుగా ఫలించే వలన నా తండ్రి మహిమపరచుదురు, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. ఎవరు బావుగా ఫలించలే వాళ్ళే శిష్యులు అంట. తగిన వాళ్ళు ఫలించలేక శిష్యులు కదా, ఫలించలేదు, ఫలించలేక ఓ క్రైస్తవ మోడై మిలిగా నీవు ఏమంటూ ఇక్కడ ఇంకా తండ్రి నన్ను ఎలాగో ప్రేమించాను, తండ్రి ఎలాగా నేను ప్రేమించాను, నేను అలాగా ప్రేమించింది నా ప్రేమ యందు నిలిచి ఆయన ప్రేమ ఏంది, ఆయన ఆజ్ఞల గురించేనే ప్రేమ, ఆయన ఆజ్ఞల గురించేనే ప్రేమ. ఇంకేమంటే యోహాను 10 చెప్తాడు. ఏమంటాడు అక్కడ, నేను నా తండ్రి 15 చాప్టర్ ఫస్ట్ యోహాను 15 చాప్టర్ నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ఇక్కడ శిష్యులు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. శిష్యులు ఏం చేస్తున్నాడు, సేవకులు తయారు చేస్తున్నాడు. అంటే శిష్యులకు 70 శిష్యులు సేవకులు తయారు చేస్తున్నాడు, అందరికీ తయారు చేస్తున్నాడు. అక్కడ చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు చెప్పుడు. ఇక్కడ నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను, తీసి పారేను. నాలో ఏ ఫలించేది అది తీగనే తీసి పారేస్తా అంటున్నాడు. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలను, దానిలోని పనికిరాని తీగలను ఫలితాన్ని తీగను నేను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని వాక్యం ఏం చేస్తుందో పరిశుద్ధపడుతుందంట, ఇంకేం లేదు. దేవుని వాక్యమే పరిశుద్ధపడుతుంది. దేవుని వాక్యం మీద మన నడక ఉంది అంట చూపిస్తుంది. దావీదు కీర్తన 119 119 మనస్థులు దేవుని చేత తమ నడకను పరిశుద్ధపరచుకుందరు. ఈ వాక్యమును బట్టి దాని చూడండి, యవస్తులు దేవుని చేత తన వాక్యం నడకను పరిశుద్ధపరచును. నీ వాక్యమే కదా, ఈ వాక్యం ఏం చేస్తుంది, మన నడకను పరిశుద్ధపడుతుంది. మన ఒంకరు పోతున్నామో తెరవబోతున్నామో ఈ వాక్యం మనకు చూపిస్తుంది. ఇంకేమంటారు దావీదు అక్కడ, నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. దావీదు ఇక్కడ చెప్తున్నా,
నన్ను నీ ఆజ్ఞలలో విడిచి తిరగని తీయకము, నన్ను ఆజ్ఞానించి తిరియకము, నేను తప్పిపోకుండా నన్ను కాపాడమని చెప్తుంది దావీదు. ఇక్కడ ఇంకేమంటాడు అక్కడ? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ ఎదుట పాపం చేయనట్టు నా ఉదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యం ఉంచుకుని, ఈ వాక్యం హృదయంలో ఉంటే మనం పాపం చేయమంట, భయపడతామంట. దేవుడు చిన్న వాక్యం దీవించగట. స్తోత్రం యేసు ప్రభా, పరిశుద్ధ దేవా, నా దేవానికి స్తోత్రం. నేమియా పాత నియమంలో ప్రభా ఉపవాస ప్రార్థన ప్రభా, తన తప్పిపోయే బిడ్డల కోసం, క్షమాపోతున్న బిడ్డల కోసం ఉపవాస ప్రార్థించు. నీ ప్రియ కుమారుడు వచ్చి ప్రభా శిలువలో ప్రభా మనసని ఎంతో బాధపడి మనసని యేసు ప్రభా మీరు ప్రాణం పెట్టి అందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. నేమి అక్కడ విజ్ఞాపన ప్రార్థిస్తున్నారు, ఇక్కడ మీరు విజ్ఞాపన ప్రార్థిస్తున్నారు. కానీ ఏం చేస్తున్నాం? మేము విజ్ఞాపన ప్రార్థన చేయాలా? దేశం కోసం చేయాలా? మా సోదరుల కోసం ప్రార్థన చేయాలా? ఆత్మల భారం మనందరూ దయచని, ఆత్మల దహం మాకు దయచని. నా దేవ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఇది మాకు హెచ్చరిక ఇచ్చిండు, పౌలు ద్వారా హెచ్చరికండు. ఇది హెచ్చరిక అని పౌలు తిమోతిలో చెప్పిన సుప్రభ, ఇది హెచ్చరికను స్వీకరిస్తున్న సుప్రభ. నా దేవ సువార్త చెప్పాలా? సువార్త చెప్పితే ఎట్లా వింటారు సుప్రభ? తెలియని వాళ్ళకి సువార్త చెప్పాలా? సిలువ అనే సువార్త నా దేవానికి స్తోత్రం వాళ్ళకి చెప్పి ఆ సిలువ దగ్గర నడిపియాలా? నా దేవానికి స్తోత్రం. ఆత్మల భారం దయచని, ఇప్పుడు ఒక వాక్యం ఆ వాక్యానుసారం ఆ జీతం సరిచేసి ఆత్మల భారం కన్నీరు ప్రార్థన తెచ్చని, విజ్ఞాపన ప్రార్థన తెచ్చామని ఏస్తున్న ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆమేన్. ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సాక్ష్యం ఏంటంటే, మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ కి అన్న ద్వారా ప్రార్థన చేయించినాను. సో దేవుని కృప వల్ల అందరు మా స్కూల్ పిల్లలందరూ మంచి హైయెస్ట్ స్కోర్ తో పాస్ అయ్యారు. యాక్చువల్ గా వాళ్ళు అంటే నార్మల్ గా చదివే పిల్లలు అనమాట. బట్ దే స్కోర్డ్ వెరీ హైయెస్ట్ మార్క్స్. అందులోనూ మనం అంటే దేవుని నమ్ముకున్న బిడ్డ, ఆ అబ్బాయి అసలు ఎప్పుడు చూసుకున్న సిక్ అయి ఉండేవాడు అనమాట. సో దేవుని నామంన ఆ అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది మా స్కూల్లో. సో దేవుని నామానికి వందనాలు. లాస్ట్ ఇయర్ కూడా అంతే జరిగింది. అసలు అనుకోని రీతిగా మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా ఫస్ట్ వచ్చిండు. అంటే ఇక్కడ దేవుని నామాన్ని మహింపరచడం, దేవుడు తన బిడ్డలలో ఎప్పుడు పై స్థాయిలో ఉంటాడు కాబట్టి పెడతాడు అనమాట. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు విని ఎప్పుడు మనల్ని తక్కువ చేయకుండా ఎప్పుడు తలగానే పెడతాడు అనమాట. సో ఈ ఎప్పుడైనా కూడా నేను చూసినాను, మా స్కూల్లోనే కాకుండా ఆ పిల్లల పట్ల కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా వాళ్ళను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ చేసింది అనమాట. సో ఈ దేవుడికి మహిమ, దేవుడి నామానికి లెక్కలేని వేలాది వందనాలు. చిన్న సాక్షులు దేవుడు దీవించి ఆశీర్వదించినాక మన మధ్యన జాన్ బ్రదర్ ఆశీర్వదిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. జాన్ బ్రదర్ లేదా? ఒకవేళ లేకపోతే ఇక్కడ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే. యేసు ప్రభు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.